వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మేడారం జాతర హుండీ ఆదాయం 4 రోజుల్లో 10 కోట్ల పైనే. ఈసారి భారీగానే. ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. నేడు 5వ రోజు సిబ్బంది హుండీల లెక్కింపు చేస్తున్నారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ హుండీల లెక్కింపు జరుగుతోంది. 400 మందికి పైగా సిబ్బంది, అధికారులు ఈ హుండీల లెక్కింపులో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 4 రోజులలో లెక్కించిన హుండీల ద్వారా 10,71,22,116 రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. మొదటి రోజు 125 హుండీలను లెక్కించగా, రెండో రోజు 160 హుండీలను లెక్కించారు. మూడవ రోజు 140, నాలుగవ రోజు 200 హుండీలను లెక్కింపు చేశారు. 4వ రోజు హుండీల లెక్కింపుల్లో 2,64,75,757 రూపాయల ఆదాయం వచ్చింది. మొత్తం 4 రోజుల్లో మొత్తం 625 హుండీలను లెక్కించారు. ఇప్పటి వరకు మేడారం జాతర హుండీలలో 10 కోట్లకు పైగా ఆదాయం రాగా, ఈసారి ఆదాయం బాగానే వస్తుందని అధికారులు భావిస్తున్నారు. గత జాతరలో 13 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఈసారి అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు మధ్య ఈ లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. హుండీల నుంచి వచ్చిన ఆదాయంలో 33% సమ్మక్క సారలమ్మల పూజారులకు వాటాగా ఇస్తారు. మిగతా ఆదాయం దేవాదాయ శాఖకు చేరుతుంది. ఇదిలా ఉంటే నిన్న మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఆదివారం కావడంతో భక్తజనం పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మేడారానికి భక్తులు పోటెత్తడంతో ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. దేవతలను దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా మేడారం మహాజాతరకు మాత్రమే కాదు, జాతర తర్వాత కూడా మేడారానికి జనం వచ్చిపోతూనే ఉన్నారు.